చేయండి రా, సంధ్యావందనం చేసుకొని రండి రా. హర్షిత్, హర్షవర్ధన్, త్వరగా రండి రా, ఆలస్యం అయితే గురి. అరే మనం నదిలో స్నానం చేసిన తర్వాత మనం ఎంతమంది ఉన్నామో లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11. అరే మనం 11 మందిలో ఉన్నామా? మనం 12 మందిని. ఒరే నంది, నువ్వు కంగారు పడకురా, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అవునురా నంది, మనలో ఒకరు నదిలో కొట్టుకుపోయారు. ఇట్లది హర్షవర్ధన్, హర్షవర్ధన్ ఇటు సైడ్ నుంచో. ఓకే, ఇటు సైడ్ నుంచి. ముందుగా ఏడుపులాపి విషయం ఏంటో చెప్పండి రా. గురుగారు, మేము నది స్నానంకి వెళ్ళాం కదా, మాలో ఒకరు నదిలో కొట్టుకుపోయారు. అవును గురుగారు, కావాలంటే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా గురుగారు, మనం 11 మంది. తెలివి తక్కువ దద్దమ్మలారా, మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోకుండా మిగతా వాళ్ళందరినీ లెక్క పెట్టేస్తున్నారా? మీ తెలివి తక్కువ ధనము వల్ల నా ప్రాణాలు తీస్తున్నారేంటిరా? నాకు ఒళ్ళంతా నప్పులుగా ఉంది, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అరే మన గురువు గారికి ఆరోగ్యం బాగాలేదని కదరా, మనం వెళ్ళి కాళ్ళు పాదాలు పడదాం. అవునానండి, మన గురువు గారు చాలా మంచివారు, మనల్ని చాలా బాగా చూసుకుంటారు. మనం వెళ్ళి కాళ్ళు పాదాలు పడుదాం పదా. ఒరే నంది, నా కాలు చూడు ఎంత బాగుందో. గురువు గారి 2 కాళ్ళల్లో నా కాలే చాలా అందంగా ఉంది. అరే గణపతి, అది బాగుందా? ఈ కాలు చూడదు ఎంత అందంగా ఉందో. నీకు కుళ్ళు బుద్ధి చూపించావు కదా. నా కాలుని చూసి కుళ్ళి బుద్ధి అంటావా నంది? ఆ కాలు బాగుందా? ఈ కాలు చూడరా ఎంత అందంగా చక్కగా ఉందో. నీతో నాకేంరా గొడవ? గుడ్డలు తీసుకొచ్చి నా కాలుని నేనే తీసుకుంటాను. నేనేమన్నా చాటగాడి వాడినా? నేను కూడా గుడ్డలు తీసుకొచ్చి నా కాలు నేను తీసుకు. అరే ఏం చేస్తున్నారా? మీ తెలివి తక్కువ ధనంతో నా ప్రాణాలు తీస్తున్నారేంట్రా? నా 2 కాళ్ళు నరికినా నా విటివాన్ని చేయాలనుకుంటున్నారా? మీరు మీ గురుభక్తి పాడాను. సరస్వతి కటాక్ష సిద్ధిరస్సు. అందరికీ నమస్కారం. నా పేరు పరమానందయ్య. 12 మంది నా శిష్యులు. మీరు కూడా వీళ్ళలా నింగరితనం చేయకుండా మంచిగా చదువుకొని మంచి విద్యార్థులు అవ్వాలని కోరుకుంటున్నాను.